భారత రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ చాలా మంది పేర్లు తెరపైకి తీసుకొచ్చింది. ఓవైపు ఎన్డీఏ అభ్యర్థిని మేం వ్యతిరేకిస్తామని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్, వామపక్షాలు ఇంతకు ముందే తేల్చి చెప్పాయి. ఇటువంటి తరుణంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాష్ట్రపతిని ఎంపిక చేయడం సాధారణ విషయం కాదు. కానీ బీజేపీ తన రాజకీయ మేధాశక్తితో అన్నింటా అర్హుడు, మచ్చలేని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అట్టడుగు వర్గాల కోసం పోరాడిన రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మమతాతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు కక్కలేక మింగలేక అన్నట్టు కుక్కిన పేనులా మారాయి. ఆర్ఎస్ఎస్తో తన ప్రస్థానం మొదలుపెట్టిన రామ్నాథ్ కోవింద్ భాజపా స్థాపించినప్పటి నుంచి పార్టీతో ఉంటూ సుదీర్ఘ రాజకీయ అనుభవం సంపాదించుకున్న వ్యక్తి. కోల్కతాలో ఐఐఎంలోని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో సభ్యుడిగా ఉన్నారు రామ్నాథ్ కోవింద్. ఐరాస సర్వప్రతినిధి సమావేశంలో భారత్కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రసంగించారాయన. ఎంపీ హోదాలో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ, థాయిలాండ్, నేపాల్, పాకిస్తాన్, సింగపూర్, జర్మనీ తదితర దేశాల్లో పర్యటించి అక్కడ రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేశారు. 1994లోనే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2 సార్లు ఎంపీగా కొనసాగారు. అత్యంత కీలకమైన ఆదివాసీ, దళిత, పెట్రోలియం, హోంశాఖ, సామాజిక న్యాయం తదితర పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆదివాసీ, మహిళా, మైనార్టీ వర్గాల కోసం అవిరామ కృషి చేసిన నాయకుడు రామ్నాథ్ కోవింద్. 1997లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొన్ని నిబంధనలు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండడంతో న్యాయపరమైన పోరాటం చేసి చివరికి వాజ్పేయి ప్రధానిగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని రద్దు చేయించారు. అంతేకాకుండా పేదలకు సంబంధించిన అనేక కేసులను ఆయన ఫీజు తీసుకోకుండా వాదించి గెలిచారు. అయితే ఎన్డీఏ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక భవిష్యత్తులో బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చే పరిణామాలు చాలా ఉన్నాయి. అటు వ్యతిరేక వర్గాల విమర్శలకు తావు లేకుండా చేయడంతో పాటు ఇప్పటికే యూపీ, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్లో భాజపా విజయానికి దళితులు, మైనార్టీల పాత్ర అత్యంత కీలకమైంది. కావున తిరిగి 2019 ఎన్నికల్లో మరోసారి కాషాయ జెండా ఎగరవేయడానికి రామ్నాథ్ కోవింద్ ఎంపిక దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.